2014 నుండి 2023 సంవత్సరాలకు గాను గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ఎంపిక జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీమోహన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నేడు ప్రకటించారు. 2014 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం ఉత్తమ, ద్వితీయ, తృతీయ అవార్డులను ప్రకటించారు. ఈ చిత్రాలకు సంబంధించి ఆయా సినిమాల ప్రొడ్యూసర్, దర్శకులు, హీరో, హీరోయిన్లకు కూడా అవార్డులను అందజేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం బెస్ట్ ఫీచర్ ఫిలిమ్స్ కి అండ్ అంతేకాకుండా ఒక 6 స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు, దట్ ఈస్ ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. పైడి జయరాజు ఫిల్మ్ అవార్డు ఫర్ ఫిలిం పర్సనాలిటీ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. తర్వాత బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, దిస్ ఈస్ ప్రెజెంటెడ్ టు ఎమినెంట్ ఫిలిం డైరెక్టర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్. తర్వాత నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు, ఇది టు ఎమినెంట్ ప్రొడ్యూసర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్. కాంతారా ఫిల్మ్ అవార్డు ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా. అదేవిధంగా రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. 14 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది. సో అలాగే ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ 3 ఫిలిమ్స్గా ఆ 10 ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు అనౌన్స్ చేస్తారు. అలాగే 6 స్పెషల్ అవార్డ్స్, ఇందాక ఎండి గారు చెప్పినట్టు నంది అవార్డ్స్ లో ఉన్న 4 నేమ్స్ తో పాటు తెలంగాణకు సంబంధించి పైడి జయరాజ్ గారు అండ్ కాంతారావు గారి పేరు పైన 2 అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి సో ఈ 6 స్పెషల్ అవార్డ్స్ కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మీకు అనౌన్స్ చేస్తారు. 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ ప్లస్ 6 స్పెషల్ అవార్డ్స్. ఈ రోజున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈ బాధ్యత చూస్తున్నటువంటి దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, మా జ్యూరీ మెంబర్స్ అందరికీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ, ఇప్పుడు పెట్టిన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు. అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డు అని చెప్పి అందరూ సంతోషపడతారు. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే ఇది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేసాం. అందరూ నిజమైన చేద్దామని అన్నారు తప్ప ఎవరు చేయలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా పూర్తి తీసుకుని అయినా ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయడం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నారు. అందరూ కలిసి ఏకాభిప్రాయం, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది. రిజిస్టర్ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. మొట్టమొదటిది 2015వ సంవత్సరం, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు,
2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లో వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెరిడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళూరి. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డు. ఇవి 10 సంవత్సరాలకు గాను. నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి రోజు 2024 అవార్డ్స్తో పాటు ఈ 10 years అవార్డు కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ 11 సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ 14 ఐటెక్స్లో జరుగుతుంది. సో మీ అందరికీ ముందుగా ఇచ్చే ఇంటిమేషన్. ఓకే, థ్యాంక్ యూ. అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నారు. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాడికి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డు యొక్క వివరాలు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాత్రి కూడా చెప్పారు ఆయన బాగా చేయండి, అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అతన్ని కోరుకుంటున్నాను. 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మురళీమోహన్ గారు వాళ్ళు చెప్పినట్టుగానే సో ఆ టైం నుంచి సెన్సర్ అయిన మూవీస్కి మనం అవార్డ్స్ ఇవ్వటం జరిగిందండి. ఇందాక అన్ని ఎవ్రీ ఇయర్ మనం అన్ని దానికి ఇవ్వలేం కాబట్టి ఎవ్రీ ఇయర్కి ఒక 3 బెస్ట్ మూవీస్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది జ్యూరీ మెంబర్స్ అందరూ కలిపి. సో నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఉండటం వల్ల ఈచ్ జ్యూరీ మెంబర్ ఒక 2 yearsగా మేము స్ప్లిట్ చేసేసుకుని అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ మీటింగ్స్ నంబర్ ఆఫ్ మీటింగ్స్ ఎక్కువ చేయడం అసలు అండ్ ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయడం ఇవన్నీ జరిగింది. సో అలా అందరు కలిపి చేసుకున్నాం కాబట్టి ఇంత తొందరగా మనం అది చేసుకోగలిగాం, అసలు అనౌన్స్మెంట్ కూడా చేయగలిగాం అసలు. అండ్ జ్యూరీ మెంబర్స్ అందరూ కలిపి నాకు తెలిసి చాలా జస్టిస్ చేసాం అనుకుంటున్నాను అసలు. అండ్ నిన్న వెళ్ళి సీఎం గారి దగ్గర కూడా కలిసి మొత్తం అంతా లిస్ట్ అంతా ఇచ్చామండి. ఆయన కూడా సో హ్యాపీ. అండ్ ఇప్పుడు జూన్ 14
నుంచి సెన్సార్ అయిన సినిమాలు బట్టి చూసాం. ఆ ప్రకారంగా ఫస్ట్ సినిమా 1 ఇచ్చారు. ఫస్ట్ ఏమో గోల్డ్ అవార్డు, సెకండ్ సిల్వర్ అవార్డు, మూడోదేమో బ్రాంజ్ అవార్డు. ఈ అవార్డ్స్ మూడు చొప్పున ఇందులో బెస్ట్ యాక్టర్ అవార్డు, బెస్ట్ లిరిక్లు ఇట్లాంటివి ఉంటాం. ఈ 10 ఇయర్స్కు సంవత్సరానికి 3 చొప్పున 3 అవార్డు. ఇది కాకుండా ప్రత్యేకమైన అవార్డ్స్ ఉన్నాయండి మరి ఎన్టీఆర్ అవార్డు కానీ ఏంటంటే అదే బిఎన్ రెడ్డి అవార్డు కానీ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు, ఇవన్నీ కూడా మేమే చేసాం. అంటే ఇది ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరాలు. ఈ 10 ఇయర్స్ అవార్డ్స్ ఎంపిక చేయడంలో అంటే కేవలం 20 రోజుల టైంలోనే మీరు చాలా కష్టం 20 రోజుల్లో చేయటం అనేది. కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటంటే మా మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మాలో మేము ఒక లాటరీ లాగా తీసాం అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కడు ఒక షీట్ తీసుకుంటే అది ఎవరికి వచ్చిందో వాళ్ళు దాన్ని కూలంకషంగా చూడటం, షార్ట్ లిస్ట్ చేస్తారు అన్నమాట. వాళ్ళు ఒక 5 సినిమాలు 6 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయటం. ఈ షార్ట్ సినిమాలు మేము అందరూ కూడా డిస్కస్ చేసుకుని అవసరమైతే మేము వాటిలన్నింటినీ చూసి ఆ విధంగా ఒత్తిడి గురయ్యారు 20 రోజులు అస్సలు తెలియదు. అంటే సార్ ఏ బేసిస్ మీద ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్? ఏ బేసిస్ అంటే ఇందులో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్ ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరగకూడదని అది ఇది కూడా అన్ని ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీరు చూస్తే అందులో చిన్న సినిమాలు కూడా చాలా అన్నీ చేసాం. రేవంత్ రెడ్డి గారు కూడా ముందుండి చొరవ తీసుకొని కూడా అందరూ పిలిపించి మాట్లాడతాం సానుకూలంగా కూడా చాలా చాలా. ఎందుకంటే ఆయనే మీరు ఇంకా మీదే లేటు మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. ఇప్పుడు అందరికీ సెలెక్ట్ ఆయన వెంటనే చేయడం చాలా ఫాస్ట్గా జరిగింది. అటెక్స్లో ఏ విధంగా జరగబోతుంది? అంగరంగ వైభవం అన్నారు. చాలా రాత్రి ఆయన అన్నారు, మేము రిజల్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇది ఫంక్షన్ అద్భుతంగా జరిగేటట్టుగా మీరు అందరూ బాధ్యత తీసుకున్నది, అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. చాలా ఘనంగా జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు అత్యంత చనువు ఉంది మీకు. సో అక్కడ నంది అవార్డ్స్ సంబంధించి కూడా అదే అక్కడ కూడా జరుగుతుంది. మాకు చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి బాగా అనుభవం ఉంది కాబట్టి బాధ్యత ఆయనకు అప్పగిస్తాను, ఆయన చూస్తారు. ప్రత్యేక అవార్డ్స్ కూడా మీరు ప్రకటించారు. దీన్ని ప్రత్యేక అవార్డ్స్ కూడా ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ దీన్ని ఎవరు చొరవ తీసుకొని ముందుకు వచ్చారు? ఎవరు చొరవ తీసుకుంటే అంటే ఇది ఉండదు. జ్యూరీకి ఇచ్చారు మాకు అన్ని లిస్టులు. ఆ లిస్టు ప్రకారం అందరూ సెలెక్ట్ చేశారు. Please like, share, subscribe and comment G3 Media.